60-20 ఏంటండి? 60-20 60వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. చదవండి. నీ సూర్యుడిక అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మన మూలవాక్యం ఏంటంటే, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఏ దినాలంట? దుఃఖ దినములు. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దుఃఖంగానే ఉండొచ్చు, ఒకవేళ దుఃఖంగానే ఉండవచ్చు, ఒకవేళ నీకు సంతోషం లేకుండా ఉండకపోవచ్చు, నీకు సంతోషం అనేది లేకపోవచ్చు, దుఃఖ సాగరములో మునిగిపోయి ఉండొచ్చు. పైకి ఒకవేళ నవ్వుతున్నట్టుగా కనబడవచ్చు, పైకి ఒకవేళ నవ్వుతున్నట్టుగా నువ్వు కనబడవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డ, పైకి నవ్వుతున్నట్టుగా కనబడి హృదయములో మాత్రం దుఃఖముగా ఉండొచ్చు, దుఃఖముగా ఉండొచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డ, పైకి కనబడేటువంటి సంతోషము, ముఖములో పట్టొచ్చినటువంటి కనబడేటువంటి ఆ సంతోషము, అది కొంతసేపు ఉండి ఆ తర్వాత ఆ సంతోషం నీలో లేకుండా పోవచ్చు. బైబిల్లో సెలవిస్తుంది, చూడండి. ఇక్కడ ఈ మాట కూడా రాయబడింది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చదువు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చదువు. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చు, సంతోషము తుదకు వ్యసనమగును. సంతోషము తుదకు వ్యసనమగును. మళ్ళీ ఇంకోసారి చదువు. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చు. అంటే పైకి నవ్వుతున్నా కానీ పైకి ఒక్కోసారి మన బాధలు ఎవరికి చెప్పుకున్నా తీరతాయిలే, పాస్టర్ చెప్పుకున్నా తీరతాయా, మా పక్కింటి అక్కకి చెప్పుకున్నా తీరతాయా, నా స్నేహితుడికి చెప్పుకున్నా తీరతాయా, నా స్నేహితురాలకు చెప్పుకున్నా తీరతాయా, ఎవరు చెప్పుకుంటే తీరతాయి అని చెప్పి కొంతమంది ప్రియమైన బిడ్డలారా, ఆ బాధల్లోనే, ఆ కష్టాల్లోనే ఏం చేస్తారంటే కొంతమంది పిస్టేజీ కోసమైనా కానీ, పిస్టేజీ కోసమైనా కానీ ఊహినట్ట స్మైల్ ఇచ్చినట్టుగా అలా నవ్వుతున్నట్టుగా కనబడుతుంటారు. కానీ ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన హృదయములో, మన గుండె లోతుల్లో నుంచి ఒక్కోసారి పట్టరానటువంటి ఆనందం ఉంటుంది. ఒక్కోసారి మన గుండెల్లో ఒక్కోసారి ఏమవుతుంది? పట్టరానటువంటి ఆనందం ఉంటుంది. ఆ ఆనందము ప్రియమైన బిడ్డలారా, ఆ ఆనందము ఆనందం ముఖానికి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అమ్మో, ఏందమ్మా ఈరోజు కలకల్లాడిపోతున్నావు తల్లే, అసలు ఏంది కథ, ఏంది అసలు నీ ముఖమంతా అసలు మల్లెపువ్వు ఉన్నట్టుంది అసలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి అసలు? ఏంటో తెలియదు. హృదయంలో ఒక తెలియనటువంటి సంతోషాన్ని బట్టి ముఖములో అది, ఆ సంతోషం అనేది, ఆ ఆనందం అనేది ముఖములో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా. అది ఏ సంతోషం మనకు తెలియదు. కొంతమంది కొన్నిట్లో ఆనందించేవాళ్ళు ఉంటారు, కొంతమంది కొన్నిట్లో ఆనందించేవాళ్ళు ఉంటారు. వేటిలో వేటిలో వాళ్ళకే తెలియాలి అది. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒకడు నవ్వుచుండినను హృదయమున హృదయమున దుఃఖం ఉండవచ్చు. సంతోషము తుదకు వ్యసనమగును. సంతోషము తుదకు ఏమవుద్దంట? వ్యసనమగును. అంటే కొంతసేపు సంతోషం కనబడినట్లుగా ఉండి ఆ తర్వాత కనబడకపోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటి బైబిల్ సెలవిస్తుంది ఇక్కడ, యెషయా గ్రంథము 60:20లో మూలవాక్యం ఏంటంటే మనది, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేని బిడ్డ, నీకు చెప్పుకోలేనంత దుఃఖం ఉండవచ్చు, నీకు చెప్పుకోలేనంత దుఃఖం ఉండొచ్చు. అసలు ఎవరికైనా చెప్తే, నా సమస్య కానీ వాళ్ళకి చెప్తే పడిపోతారయ్య అసలు. పో, ఇంత శ్రమలో ఉన్నావా నువ్వా, ఇంత కష్టాల్లో ఉన్నావా నువ్వా అని అనుకోవచ్చు ఒకవేళ వాళ్ళు. కానీ ఇప్పుడు దేని బిడ్డలారా, అంత భయంకరమైనటువంటి శ్రమలో ఉండొచ్చు నువ్వు, అంత భయంకరమైనటువంటి దుఃఖంలో ఉండవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. అంటే ప్రియ దేవుని బిడ్డ, మన వ్యక్తిగత జీవితములో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఇక నీకు దుఃఖం ఉండదంట, సమాప్తమైపోద్దంట. సమాప్తములగును అంటే, సమాప్తములగును అని అంటే ఏకన దుఃఖ దినాలు ముగిసిపోతాయంట, దుఃఖ దినాలు ముగిసిపోతాయంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, అది నీకు అనారోగ్యమైనటువంటి సమస్యే కావచ్చు, లేకపోతే రోగమైనటువంటి సమస్యే కావచ్చు, వ్యాధి అయినటువంటి సమస్యే కావచ్చు, లేకపోతే ప్రియదేని బిడ్డ నీకు అప్పు అనేటువంటి సమస్యే కావచ్చు, లేకపోతే నీకు శత్రువు సమస్యే కావచ్చు. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఒక్కోసారి మనము చాలా దుఃఖపడిపోతూ ఉంటాం, చాలా బాధపడిపోతూ ఉంటాం, చాలా వేదన చెందుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. పైకి మాత్రము నవ్వుతున్నట్టుగా కనబడుతుంటాం, కానీ హృదయములో మాత్రము చాలా వేదనతో దుఃఖంతో మునిగిపోతూ ఉంటాం. అయితే దేవుడు అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక ఎన్నో దినాల నుంచి నువ్వు దుఃఖించావు, ఎన్నో నెలల నుంచి నువ్వు దుఃఖించావు, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు దుఃఖించావు. ప్రియదేని బిడ్డ, ఇప్పటి నుండి ఇక మీదట నీ దుఃఖ దినములు సమాప్తములగును, ముగిసిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియదేని బిడ్డ, నీవు నేను దుఃఖించడం వలన, ఒకవేళ రోగమేముంది, దుఃఖించడం వల్ల మనం ఏం చేయగలం? ఒకవేళ వ్యాధే ఉంది, దుఃఖించడం వల్ల మనం ఏం చేయగలం? ఒకవేళ చింతే ఉంది, నువ్వు చింతించడం వల్ల నువ్వేం చేయగలవు? నేనేం చేయగలను? ఏమీ చేయలేను. కానీ ప్రియదేని బిడ్డ, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అది నీ దుఃఖ సమయంలో ప్రియదేని బిడ్డలారా, నువ్వేం చేయాలంటే దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉండాలి, దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి, దేవుణ్ణి కొనియాడే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నీ దుఃఖము నిట్టూర్పు
యేసు నామములో ఆ దుఃఖ సమయంలో ఎగిరిపోతుంది ఆయన నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దుఃఖిస్తున్నావు, భయంకరంగా దుఃఖిస్తున్నావు. అయితే దుఃఖ సాగరములు మునిగిపోయి ఉన్నావు, చింతిస్తున్నావు. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు దుఃఖించటం మానివి, నీ చింత యావత్తు నా మీదవి. నువ్వు చింతించడం వలన మోరడు ఎక్కువ చేసుకునగలవా? నువ్వు చింతించడం వలన మోరడు ఎక్కువ చేసుకునగలవా? నీ వలన ఏమీ కాదు. నీ చింత యావత్తు నా మీద వేయి. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇదేం బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము. తీయండి బైబిల్, తీయండి ఒకసారి. ఇక్కడ మనకి ఎల్కానా అనేటువంటి ఒక భక్తుడు కనబడతాడండి. ఏం పేరు? ఎల్కానా. ఆయనకి ఇప్పుడు ఇదేం బిడ్డలారా, ఇద్దరు భార్యలండి ఆయనకి. ఎంతమంది? ఇద్దరు భార్యలు ఆయనకి. ఒక ఆమె పేరు పెనిన్నా, మరొక ఆమె పేరు హన్నా. పెనిన్నా, హన్నా. పెనిన్నాకేమో పిల్లలు ఉన్నారు, పెనిన్నాకేమో పిల్లలు ఉన్నారు, హన్నాకు మాత్రం పిల్లలు లేరు. సో ఇలాంటి పరిస్థితుల మధ్యలో ప్రియదేని బిడ్డలారా, హన్నాకేమో ప్రతి సంవత్సరం ఏటేటా దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అర్పణలు అర్పించేటప్పుడు ఆమెకేమో ఒక పాలు ఇచ్చేది. ఆమెకేమో ఒక పాలు ఇస్తే, పెనిన్నాకి ఒక పాలు ఇస్తే, ఈమెకి పిల్లలు లేరు కాబట్టి, ప్రియదేని బిడ్డలారా, సైడ్ దారి ఇవ్వండి, వచ్చేవాళ్ళకి దారి ఇవ్వండి, వస్తారు, ముందుకు వస్తారు. లేకపోతే కుర్చీలో కూర్చో. హల్లెలూయా చెప్పండి ఒకసారి. రండి, ముందుకు రండి. స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈమె మరి చూడండి, ఇక్కడ రెండు పాళ్ళు ఎవరికి ఇచ్చేదంటే, రెండు పాళ్ళు ఎవరికి ఇచ్చేదంటే హన్నాకి ఇచ్చేది. హన్నాకి ఎందుకు ఇచ్చాడు ఎల్కానా రెండు పాళ్ళు అంటే, ఆమెకు పిల్లలు లేరు కాబట్టి. ఇంకేం పిల్లలు ఉన్నారు పెనిన్నాకి, ఈమెకేమో పిల్లలు లేరు. అందుకని ఆమెకు రెండు పాళ్ళు ఇస్తే ఆమెకి దుఃఖం పోతుందని చెప్పి, దుఃఖ నివారణ పొందుకుంటుందని చెప్పి ఆమెకి రెండు పాళ్ళు ఇచ్చేవాడు. అయితే ఇంకా ప్రియదేని బిడ్డలారా, బైబిల్ లేఖనాల్లో మనం చూస్తే చూడండి, మొదటి సమూయేలు గ్రంథము మొదట అధ్యాయము మనం చూసినట్లయితే 4వ వచనం. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యలకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. కానీ హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమెకి పెనిన్నాకేమో తన కలిగినటువంటి దాంట్లో ఒక పాలు ఇస్తే, ప్రియదేని బిడ్డలారా, పాళ్ళు, హన్నాకు మాత్రము రెండు పాళ్ళు ఇచ్చాడంట. ఎందుకని? తనకు ప్రియమైందిగా ఉందంట. తనకు ప్రియమైందిగా ఉన్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చి యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకి సంతు లేకుండా చేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ లేఖనాల్లో మనం చూస్తే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైర్యగు పెనిన్న ఆమెకు విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించు వచ్చెను. మామూలుగా ప్రియదేని బిడ్డలారా, ఒక ఇంట్లోనే అన్నలదమ్ముళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ అన్నలదమ్ములకు కలిగినటువంటి భార్యలు ఏమంటారు? వాళ్ళని తోడికోడళ్ళు అంటారు.
ఒక ఆమెకేమో పిల్లలు కలిగి ఒక ఆమెకి మాత్రం పిల్లలు కలగపోతే ఎలా అంటారు వాళ్ళ అత్తోళ్ళు మామూళ్ళు? ఈ పిల్లకి అసలు ఎన్ని సంవత్సరాలైన పిల్లలే లేరు, ఈ పిల్లక ఇన్ని సంవత్సరాలు అయినా కానీ పిల్లలే లేరు అని మాట్లాడతారు. అయితే ఇక్కడ ఇప్పుడు ఏం బిడ్డలారా, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేస్తున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించు వచ్చును. ఆమెకేం పిల్లలు ఉన్నారు పెనిన్నాకి, హన్నాకి పిల్లలు లేరు. పెనిన్న మాత్రం ఇప్పుడు దేని బిడ్డలారా విసిగిస్తూ ఆమె కోపం పుట్టిస్తూ ఉందంట. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచు నుండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించెను. గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అని ఎల్కానా, హన్నా నువ్వెందుకు ఏడ్చున్నావు? నువ్వు భోజనం మానుట వేళ నీకు మనోవిచారం ఎందుకు కలుగుతుంది? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కానా నీకు? ఏమన్నాడు? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి భార్య దుఃఖంలో ఉన్నప్పుడు భర్త ఏం చేయాలా? ఐస్ చేయాలన్నమాట. ఐస్ చేస్తే ఆ ఐస్కి ఎండాకాలం చల్లగా ఉందని చెప్పి ఐస్ అయిపోద్ది అనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటుంది ఇక్కడ? ఏమంటున్నాడు ఆయన? ప్రియదేని బిడ్డలారా, నేను 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఆ మాటకు కూడా ఆమె ఐస్ కాలేదండి. నేనేం చేయాలా? ఆమెని నాకు ఎన్ని కాదు, నాకు పిల్లలు కావాలా, నా నిందను తీర్చాలా, నా అవమానం కొట్టివేయబడాలా. ఎన్ని ఐస్ మాటలని నాకెన్ని చెప్పాక అసలు నాకు పిల్లలు కావాలంతే. నా తోడి కోడలు పెనిన్నాకు మాత్రం పిల్లలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. నాకు మాత్రం పిల్లలు లేరు. నా దుఃఖాన్ని ఎవరు తీరుస్తారు? నా బాధ ఎవరు తీరుస్తారు? నా నిందను తీర్చాలా, నా అవమానం తీర్చాలా. ఏటాటా తీసుకొస్తున్నావు, బాగానే ఉంది. మందిరంలోకి 2 పాళ్ళు ఇస్తున్నాను సంతోషపెట్టేదానికి, బాగానే ఉంది. మాటికి ఎక్కడికి వచ్చినప్పుడల్లా నాకు పెనిన్న విసిగిచ్చి నా కోపం పుట్టిస్తుంది. నా బాధ ఎవరు తీరుస్తారు? నాకు దుఃఖానికి నివారణ ఏంటి అని చెప్పి బాధపడుతూ బిడ్డారా విచారిస్తూ అన్నం తినకుండా అలాగే ఉందని. నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చింది. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకుని తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర నున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్నటువంటి ఆ మందిరములకి వచ్చిందండి. ప్రతి షిలోహు ప్రార్థనా మందిరములకి ఆడికి వచ్చిందండి. వచ్చి ప్రియదేని బిడ్డలారా అక్కడ దైవజన్ దగ్గర ఆయన ఆసనం మీద కూర్చో ఉంటే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుంది. ఏడ్చుచు బహుగా ఏడుస్తుంది అంటే మామూలుగా కాదు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసినట్లా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానేక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాణ్ణి యెహోవానకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏం చేస్తున్నాడు దైవజనుడు? ఆమె బహుగా ఏడుస్తా ప్రార్థన చేస్తూ దుఃఖముఖురాలై భయంకరంగా సౌండ్ రాకుండా అలాగా ప్రార్థన చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, కనిపెడుతున్నాడు. అది కనిపెడుతున్నప్పుడు ఏలయనగా అన్న తన మనసులో చెప్పుకొనుచుందంట, బయట పట్టలేదంట. కుమిలిపోతూ బాధపడుతూ వేదన పడుతూ మనసులో చెప్పుకొనిచాడు. ఆమె పెదవులు మాత్రమే కదులుచుండి ఆమె స్వరం వినబడక ఉండెను. పెదవులు మాత్రమే కదులుతున్నాయంట, పెదవులు మాత్రమే కదులుతున్నాయి ప్రియమైన. కనుక ఏలి ఆమె మత్తురాయిలన్నదనుకొని, ఎంతవరకు నువ్వు మత్తురాయిలు ఎందుకు అంటే ఉదయాన్నే తాగొచ్చేసినట్టుంది ఈవిడ. ఏం అర్థం కాని పరిస్థితులు మనం తాగింది. ఒక్కోసారి తాగితే ఒక్కోసారి ఏం చేస్తారండి, వాళ్ళ తెలియకుండా వాళ్ళే ఏడుస్తూ ఉంటారు. ఒక్కోసారి ఏడ్చేవాళ్ళు లేరు, తాగితే పొట్టు టేడుపులో నేర్చేవాళ్ళు లేరా? ఎక్కడ లేని బాధలను వచ్చి ఏడుస్తూ ఉంటారు. ఒక్కోసారి ఇంతకుముందు ఇప్పుడు నన్ను పట్టుకొని, ఇంతకుముందు నన్ను అటు పట్టుకొని ఏడ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గత దినాల్లో నేను ఒక ఆయనకి సువార్త చెప్పాను. నేను విశ్వాసగా ఉన్నప్పుడు సువార్త చెప్పేది. ఎవరైనా అక్రమ సంబంధాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళ విడదీసే పని నాది. అక్రమ సంబంధాలు ఉన్నారనుకోండి, వాళ్ళని విడదీసేస్తా. ఆమెకు ఆయన ద్వారా ఆదాయం, డబ్బు సంపాదించిందంటే ఆమెకు తెచ్చిస్తాడు, వాళ్ళ పిల్లల్ని పోషిస్తాడు, అన్నీ చేస్తాడు. నేనేం చేస్తాను తెలుసా? వాళ్ళకి పోయి సువార్త తీసుకొని వెళ్ళి బాగా ఉపవాసం ఉండి, ఆ తర్వాత ఇంక సువార్త చెప్పాలి ప్రభా. ఇంక సువార్త చెప్తే ఈ మబ్బ అప్పటికప్పుడు గుండె బద్దలైపోయి కన్నీరు కార్చి ఏరులై పారి పశ్చాత్తాపడి ఆయన వదిలిపెట్టేయాలి ప్రభా అని వెళ్ళేదండి. నేను వెళితే ఆయన ఆ తడికిలో ఉండి చూస్తూ ఉండేది. నేను నాకేం చెప్పాను సువార్త. తడికి ఉంటుంది అంత. ఆ రోజుల్లో తడికిలు కట్టుకో ఉండేది. తడికిలో ఉండి చూసి ఆమెనేమంటే, ఆమె ముందిల్లు అయితే ఆయన వెనకిల్లు ఉంటుంది. అర్థమవుతుందా? ఆయన నమ్ముకుంటుంది, ఆయన ఏమంటే ఆమె నమ్ముకుంటాడు. ఏం చేద్దామండి, కాలం అలా ఉందండి. ఏం చేద్దామండి, పరిస్థితి అలా ఉందండి. ఇప్పుడు కాదండి, మేము ఎప్పుడో అలాగా ఉందాం. అందరికి తెలుసండి ఈ విషయము, అందరికి తెలుసండి ఈ విషయాలు అంటారు. అన్నప్పుడు అల్లుడా, నాదంతా వాళ్ళకే దారబోసిన అల్లుడా నేనా. ఇప్పుడు నన్ను పిల్లకాయలు పెద్దోళ్ళు అయ్యారా, వాళ్ళు అయ్యారు, వీళ్ళు అయ్యారా, వాళ్ళు ఒకంత ఎదిగారు. ఇప్పుడా చదువులు బాగా వచ్చే ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళు తరిమేస్తున్నారు నన్ను. నీకు అప్పుడే చెప్పాను కదా నీకు నేను అన్న. ఏడ్చి బోర్ని ఏడ్చి అల్లుడా అని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమెనంటే మా ఇంటి పక్కన ఎవరికన్నా వస్తాడు, మళ్ళీ ఆయన వచ్చి మా ఇంటి పక్కన వచ్చి ఎవరన్నా, వాడు మేమేదో అలా ఉన్నాం అనుకోండి, అలా వాడు అలా చెప్పి ఫలానా మా కొడుక ఇలా చెప్పి ఇలా చేశాడు, ఇది పరిస్థితి అని చెప్పి ప్రియమైన బిడ్డలారా నా కాడికి వచ్చింది ఆ వార్త. మా ఇంటి పక్కన ఎవరో ఒకరు చెప్పేది. నేనేం చేశానండి అసలు, నేనేం చేశాను? వాళ్ళ స్వార్థ చెప్పే వెళ్ళి. ఇప్పుడు అల్లుడా నువ్వు చేసిన పని బట్టి ఏమైందంటే, ఇప్పుడు ఆ మనిషి వాడికి అన్నం పెట్టలేదంట. వాడు ఉదయం నుంచి సాయంకాలం దాకా పనిచేసి డబ్బంతా వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళని కూడా వదిలిపెట్టుకొని ఆ మనిషిని నమ్ముకొని వాడున్నాడు. ఇప్పుడు పాపం వాడి పరిస్థితి ఏంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఒక పురుషునికి ఒక స్త్రీ ఉండాలా, ఒక స్త్రీకి ఒక పురుషుడు ఉండాలి. ఇది బైబిల్ క్రమం. అంతకు మించి ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎగస్టాల్ చేసావంటే, నేను ఎగస్టాల్ చేసినానంటే అది అక్రమం అవుతుంది. క్రమం కానిది అక్రమం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లోకములు ఎలా ఉంది ప్రియమైన బిడ్డలారా? ఎలా ఉందంటే,
అవసరాల నిమిత్తం వాడుకుంటారు. ఎవరైనా కానీ అవసరాల నిమిత్తం ఏం చేస్తారండి? వాడుకుంటారు. ఆ తర్వాత ఏమిస్తారంటే వదిలిపెట్టేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారండి? వదిలిపెట్టేస్తారు. అవసరాల నిమిత్తం వాడుకుంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎల్కానా అంటాడు, 10 మంది కుమారుల కంటే నేను బహు విశేషమైన వాడిని కానా? 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడిని కానా అంటాడు. అబ్బా, ఒకసారి భార్యని భర్త ఏం చేస్తాడు? మస్క అంటే అట్లా ఐస్ చీకిపోతే వాళ్ళు అసలు తట్టుకోలేరు. నువ్వు లేకపోతే నేను లేనని చెప్పాలి. నువ్వు ఒక్కోసారి నువ్వు లేకపోతే నేను లేనని చెప్పాలా. నువ్వేం చేయాలా? నువ్వు కూడా ఏం చేయాలంటే, అబ్బా అసలు నువ్వు లేకపోతే నేను లేనని చెప్పాలి. నువ్వు కూడా ప్రైజ్ లార్డ్ చెప్పు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, బలహీనమైనటువంటి వాళ్ళు ఎవరంటే స్త్రీలా పురుషులా? స్త్రీలు. బలహీన వాళ్ళు ఎవరు? స్త్రీలు కదా. ఈయనేమంటున్నాడు తెలుసు? ఈమె దుఃఖ సాగరంలో మునిగిపోతుంటే, దుఃఖ సాగరంలో ఉందండి ఈవిడ, మునిగిపోతుంది. పిల్లలు లేకపోతే ఈ బాధ ఎవరు తీరుస్తారు? ఈ దుఃఖము, ఈ నింద, అవమానం ఎవరు తీరుస్తారని చెప్పి బాధపడుతుంటే, ఈయన అందుకని ఆ మాట ఏమంటున్నాడు తెలుసా? ఆమెకు 2 పాళ్ళు ఇవ్వటం మాత్రమే కాకుండా ఎల్కానా అన్నాకి, నువ్వు 10 మంది కుమారుల కంటే విశేషమైనటువంటి వాడు కాదా అంటాడండి. అయినా కానీ ఆమెకి ఆ దుఃఖం ఆగటం లేదు, అన్నం తినటం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ప్రియదేని బిడ్డలారా, మరి ఆడ దేవాలయంలోకి వెళ్ళి, మందిరంలోకి వెళ్ళి ఆమె దుఃఖముఖిరాలి బహుగా ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. అయితే ఇక్కడ చూడండి, 14 వచ్చిన మనం చూస్తే, ఎంతవరకు నువ్వు మత్తురాలవైందువు? నువ్వు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖం గలదాన్ని విన్నాను. నేను ద్రాక్షారసమునను మద్యమునను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికి మాలినదానిగా ఎంచవద్దు. అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటేనే నేను. అంతటి ఏలి, నువ్వు క్షేమంగా వెళ్ళము, ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవుని ఆయన దయచేయునుగాక ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాల నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అని ఆమె కూడా ఆయన చెప్పిన మాట నమ్మటం జరిగింది. ఆయన నా సేవకుని మాట రూఢీపరుస్తానని చెప్పిన దేవుడు ఆ సేవకు నోటి నుంచి వచ్చిన మాట కూడా ఆమె నమ్మగలిగిందని. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖగా ఉంట మానెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వారు ఉదయమందు వేగిరిమి లేచి యెహోవాకు మొక్కు తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను గనుక హన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీని అడిగితిననుకొని వానికి సమూయేలుని పేరు పెట్టాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకంట ఏం పేరు పెట్టారంటండి? మీదటి ఒడిలో మగపిల్లడు ఉంటాడని చెప్పిన వెంటనే, అయ్యా నీ మాటను బట్టి కృప కలుగునుగాక అని చెప్పి ఆమె నమ్మింది. అదేవిధంగా ప్రియదేని బిడ్డలారా, ఆ సంవత్సరం ఆమె గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని విన్న అడిగితనుకొని వానికి సమూయేలుని పేరు పెట్టాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం పేరు పెట్టారండి? సమూయేలు. ఈయన పరిశుద్ధుడండి. ఈ సమూయేలు ఎవరండి? పరిశుద్ధుడు. ఈయన ప్రవక్త, దీర్ఘదర్శి, రాజులను అభిషేకించేవాడు, న్యాయాధిపతి, రాజులను అభిషేకించేటివాడు ఈ సమూయేలు. ప్రియదేని బిడ్డలారా, అంత గొప్ప వ్యక్తిగా దేవుడు చేశాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. మరి ఈమెకి బిడ్డ పుట్టాడు, బాగానే ఉంది. అయితే తన భర్త ఆనవాయితీగా సంవత్సరానికి ఒకసారి
దేవుని మందిరంలోకి వెళ్ళి ఆయన ఏటేటా బలి అర్పించుటకును మొక్కుబడి చెల్లించుటకు పోయిరి. అయితే హన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, రమ్మంటున్నాడు ఆయన. ఆనవాయితీగా ఆయనతో కూడా వెళతా ఉంటుంది ఈవిడ. అయితే ఇప్పుడు మాత్రం నేను రాను అంటుంది. కారణం ఏంటంటే వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకుని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఏం మొక్కుబడి చేసుకున్నది ఆవిడ? పాలు విడిచేంత వరకు కూడా వాడు నా దగ్గరే పెంచి, పాలు విడిచిన తర్వాత, వాడు చిన్నవాడయ్యేంత వరకు కూడా పాలు విడిచిన తర్వాత వాడిని తీసుకుని వెళ్ళి ఏ దైవజనుడైతే నాతో మాట్లాడాడు, ఏ దైవజనుడైతే నా గురించి ఒక శుభవచనం పలికాడు, ప్రియమైన బిడ్డలారా, ఆ దైవజనుడి దగ్గరనే వదిలిపెట్టాలని చెప్పి ఆమె ఒక మొక్కుబడి చేస్తుంది. కాబట్టి ఇప్పుడల్లా నేను రాను అంటుంది ఆవిడ. ఇప్పుడల్లా కూడా నేను పొరపాటును కూడా రాను అంటుంది. నీ దృష్టికి ఏది మంచిదో అదే చేయము అంటున్నాడు ఇప్పుడు భర్త. నువ్వు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అన్నాడు. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతన్ని పెంచుచుండెను. అతన్ని ఏం చేస్తుందంట? పెంచుతా ఉంది. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాల్ను ఎత్తుకొని 3 కోడెలను, ఏంటమ్మా, పాలు మాన్పించిన తర్వాత ఇప్పుడు దేవుని మందిరాన్ని తీసుకెళ్తుంది దైవజన్ దగ్గరికి. ఏ బిడ్డను ఎత్తుకుంది, 3 కోడెలను, తూమెడి పిండిని. కోడెలు అంటే కోడెలు అంటే ఏంది అర్థమైంది మీకు? కోడి దూడలు ఉంటాయి కదా, ఆవు పుడతాయి కదా దూడలు. కోడి అంటే మగ, అర్థమైందా? మగ. ఆవు పుట్టేటువంటి ఆడ అంటే ఆవులు అంటారు, పెయ్య అంటారు. వీటిని ఏమంటారు? 3 కోడెలను, తూమెడి పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరంలోకి వచ్చెను. ఎక్కడికంట? షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడిని వధించి పిల్లవాడిని వేలు ఎద్దుకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను. నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణంతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేస్తున్న స్త్రీ నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవని ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తాను బ్రతుకు దినములంటి వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదేం బిడ్డలారా, మామూలుగా లేక పుట్టారు అనుకోండి బిడ్డలు. లేనప్పుడు మామూలుగా ఏం చేస్తాం? మామూలుగా నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది, ఏదో కొంతమంది పిల్లలు లేక లక్షలు ఖర్చు పెడతారు. ఒక అబ్బాయి, నాకు తెలిసిన అబ్బాయి, నాతో కూడా చదువుకున్నాడు. చదువుకుంటే కనబడి, పాల్ మరి నా భార్య కోసం ప్రార్థన చేయవా అన్నాడు. ఏంటమ్మా చెప్పు, సమస్య చెప్పు బాబు అని చెప్పితే, 5 లక్షలమ్మా, 5 మరి మొత్తానికి 5, 7 మొత్తానికి 5 లక్షలు పైన ఖర్చు పెట్టాడంట. 5 లక్షల పైన ఒకేసారి. అదేం టెస్ట్? అదే IVF, అదేదో టెస్ట్, మొత్తానికి టెస్ట్. చెన్నై తీసుకెళ్ళాడంట. ఖర్చు పెట్టినా కానీ సక్సెస్ కాలేదంట. ఏం కాలేదంట? సక్సెస్ కాలేదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇటీవల ప్రియమైన బిడ్డలారా, మన సాక్ష్యాలు విన్నాం, మన యూట్యూబ్లో కూడా పెట్టాం కదా. అమ్మాయికి పెళ్ళి 2-3 సంవత్సరాలే. వాళ్ళకి అన్నదమ్ముళ్ళు 6 అంట.
ఆరుగురు. ఈ అమ్మాయికి భర్తకి బిడ్డలు పుట్టలేదు. పుట్టకపోతే 2, 3 సంవత్సరాలకి అత్త ఏమంటుంది, చాలా బాధిస్తూ ఉంది, చాలా బాధ పెడుతుంది. అందరికీ పిల్లలున్నారు నా కొడుకులకి, ఈడికి మాత్రము పుట్టలే. ఈ పిల్లని చేసుకున్నాడు ఈడు అని చెప్పి చాలా బాధ పెట్టేదంట వాళ్ళ అత్త. అయితే ఆ సహోదరి పాటరు చర్చికి వస్తుంటే ప్రియమైన బిడ్డలారా, ఆమెకి సమస్య ఏంటంటే ఒక 6 లక్షలు అప్పు మోసపోయింది. ఎవరు చెప్పుకోపోని తీసుకున్నామి అంటుంది. ఆధారం లేని నేను నువ్వు నాకు ఇచ్చినట్టు అని అంటుంది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఫస్ట్ వాళ్ళ అమ్మ వచ్చేది, బెట్టరగుంట నుంచి వాళ్ళ అమ్మ వచ్చేది చర్చికి. అయితే ఇప్పుడు దీని బిడ్డలారా, అయ్యా అందరూ పిల్లలు బాగున్నారయ్యా పాస్టర్ గారు, ఈ పిల్లని పాటుల్లో ఇచ్చాను, వీడికి ఇచ్చాను, నేను నరక యాతన పడుతుందా పాస్టర్ గారు, ప్రార్థన చేయనేది. మామూలుగా అన్నీ బాగుంటే ఎవరైనా చర్చికి వస్తారా? అన్నీ బాగుంటే చర్చికి వస్తారా? మా చర్చి కంటే మీరు పిలిస్తే వస్తారు, దారి కాలకట్టంతా రారు కదా. పరిస్థితులను బట్టి ఏం చేసిందంటే ఆమె ప్రియమైన పరిస్థితులు వచ్చిన ఇలాగా 6 లక్షల ప్రాబ్లం ఒకటి, బిడ్డకి పెళ్లి చేసింది, బిడ్డలు లేరు, బాగా దూషిస్తూ ఉన్నారు. హాస్పిటల్కి వెళితే ఒక బుడగను, ఆ గడ్డలను, ఈ గడ్డలను, మళ్ళీ ఆపరేషన్ చేస్తే ఇంకొక ఆపరేషను, ఇలాంటి పరిస్థితులు. అయితే ప్రియమైన బిడ్డ, ఇద్దరం కలిసి ఏకీవించి ప్రియమైన బిడ్డలారా, పర్సనల్గా ఇద్దరం కలిసి చర్చిలో మందిరంలో ప్రార్థన చేశాం. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అన్నామి, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అన్నామి. ఎవరికైనా చెప్పుకున్న ఆఫీసుల్లో లంచాలు తొక్కేస్తుంది. అలాంటి ఆమె ప్రార్థన ద్వారా ప్రియమిట్లారా తిరిగి ఆమె చేత కట్టించేతడు చేశాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డల కోసం ప్రార్థన చేస్తే ప్రియమిట్లారా, దేవుడు అద్భుతకరంగా, కడుపులో బిడ్డున్నాడు, ఆపరేషన్లు అయిపోయినాయి, మళ్ళీ ఇంకోటేదో వచ్చింది కడుపులో. మళ్ళా ఇక అర్ధరాత్రి కాల సమయంలో కడుపు నొప్పి తీవ్రంగా ఉంటే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. హాస్పిటల్కి తీసుకొస్తే, అమ్మా బిడ్డ పోతే పోయాడు, ముందు నువ్వు తల్లిని సేవ్ చేయాలి అనిందంట డాక్టర్. సేవ్ చేయాలనిందంట. అప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఇక బిడ్డ చెప్పలేమమ్మా, ఒకవేళ చనిపోవచ్చు, ఇది తొందరగా ఆపరేషన్ చేయాలని చెప్పి చేసేసి అప్పుడు ఫోన్ చేసినప్పుడు నేను భయంకరంగా ఏడుస్తున్నప్పుడు ఆ సిస్టరు, మరి నేను హాస్పిటల్లోనే ఉన్నాను, కూర్చున్నాను, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన అంతే. సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగింది, మంచిగా జరిగింది. ఆ తర్వాత ప్రియమైన బిడ్డలారా, ఏం జరిగిందంటే, కడుపులో మళ్ళా పోయినప్పుడు డాక్టర్ అమ్మ కాడికి, కడుపులో 2 బిడ్డలు ఉన్నారని చెప్పి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నేను మీకు చెప్పాలంటే ప్రియమైన బిడ్డలారా, దాన్ని చూసి మరలా ఇంకో అమ్మాయి ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, మంచానికి మొత్తానికి 10 సంవత్సరాలు, వాళ్ళదొక ఊర్లో కానీ పాటల్లో మీ సేవ పెట్టుకో ఉంటారు, ఆధార్ సెంటర్లు ఇలాంటివి. అమ్మాయి వాళ్ళ భర్త చెల్లెలు కూడా బెంగళూరులో బీటెక్ చేస్తుంటే భయంకరమైన అనారోగ్యం వచ్చేసింది. నెల తరబడి చెన్నైలో పెట్టేశారు. అప్పుడు నాకు బైబిల్ కావాలన్నమాట, బైబిల్ ఇచ్చి ఫ్రీగా ఒక బైబిల్ ఇచ్చి ప్రార్థన చేసి, ఆమె వచ్చిన తర్వాత అమ్మాయి పర్సనల్గా బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ అన్న భార్య ప్రియమైన బిడ్డలారా, ఒక
ఇక నా 9 నెలలు కదా, ఒక 9 నెలల నుంచి ప్రార్థన చేయించుకుంటుందండి. వాళ్ళ ఇంటి వాళ్ళు తెలియకుండా సీక్రెట్గా ఫోన్లో ప్రార్థన చేయించుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఒకసారి ఒక జోక్ వేసిందమ్మా ఆమె, అన్న నువ్వు ఒక బిడ్డకే ప్రార్థన చేస్తున్నావు, ఇంకొక బిడ్డకి బాగా లేకొస్తుంది కడుపులో. నాకేం తెలుసు ఇద్దరు బిడ్డలు ఉన్నారని. ఒక బిడ్డకే ప్రార్థన చేస్తున్నావన్నా నువ్వు, ఇంకొక బిడ్డకి కడుపులో బాగా లేకుండా వస్తుంది అని చెప్పింది. నాకేం తెలుసు, మనం చెప్పాలి కదా నన్ను. నేను ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మళ్ళా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ప్రియదేవుని బిడ్డలారా, ఒక మగపిల్లోడు ఒక ఆడపిల్ల దేవుడు ఆ సహోదరికి ఇవ్వటం జరిగిందండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. కాబట్టి అంటే గర్భఫలం అంటే అది ఆడపిల్లైనా కావచ్చు, మగపిల్లైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది దేవుడిచ్చేటువంటి బహుమానం. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రిస్తున్నప్పుడంట, నిద్రపోతా ఉన్నామనుకో, రేపేం తెచ్చుకోవాలా, రొయ్యలు తెచ్చుకుందామా, చికెన్ తెచ్చుకుందామా, ఎండ్రకాయలు తెచ్చుకుందామా అంటే, తన ప్రియులు నిద్రిస్తుండగా రేపటికి ఏం కావాలో ఆయన ఏం చేస్తున్నాడంట, సిద్ధపరుస్తున్నాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గర్భఫలం కూడా దేని బిడ్డలారా, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా, ఇప్పుడు హన్నా యొక్క దుఃఖ దినములు సమాప్తమగిని అని అవలేదా? హన్నా యొక్క దుఃఖ దినములు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక కనపడవు. ప్రభా ఇప్పుడు ఏం చేస్తా, ఇప్పుడు మళ్ళా దాని గురించి మీకు. అవునేగానే ఈమె పెద్ద భక్తురాలమ్మ, ఈమె అబ్బా దేశంలో ఏమంత భక్తురాలు ఇంకొకరు లేరా? దేవుడిని అడిగేవి ఇచ్చాడు నీకు బిడ్డ, మగబిడ్డని ఇచ్చాడు. మళ్ళీ పాలు విడిచిన వెంటనే ఎత్తుకోబోతా పాస్టర్ కాడికా? చూడక్క నువ్వన్నా చెప్పా ఈ పిల్లక. ఏదో ఇచ్చాడు, అడిగితే ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన వెంటనే మొక్కున్నావు కాబట్టి మళ్ళీ పాస్టర్ కాడికి ఎత్తుకోబోతా? నా నిందన తీర్చాడు నా దేవుడు, నా అవమానాన్ని కొట్టివేశాడు, నా దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు నా దేవుడు. కాబట్టి నేను తప్పకుండా కృతజ్ఞత కలిగి ఏదైతే మొక్కున్నానో, ఏదైతే చేశానో, ఆయన సన్నిధిలో ఏదైతే మొక్కుబడి చేశానో దాన్ని తప్పకుండా ఆ మొక్కుబడి నేను తీర్చుకోవాలి. నా దేవుని నామానికి మహిమ రావాలి, నా దేవుని నామానికి ఘనత రావాలి, నా దేవుని నామానికి ప్రభావం కలగాలని చెప్పి ప్రియమైన బిడ్డలారా, ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి దైవజన్ దగ్గర తీసుకెళ్ళిందండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవలో ప్రియమైన బిడ్డలారా, ఆ బిడ్డ ఎదిగి రాజులను అభిషేకించేవాడుగా తయారయ్యాడండి, న్యాయాధిపతిగా తయారయ్యాడండి, ప్రవక్తగా మార్చబడ్డాడు, దీర్ఘదర్శిగా మార్చబడ్డాడు, పరిశుద్ధుడైపోయాడు. ఆ సమయాలు వ్యక్తిగత జీవితం. నీకు ఒక దుఃఖం ఉండొచ్చు, ఒకవేళ భయంకరమైన దుఃఖం ఉండొచ్చు ఒకవేళ. అయితే నా దేవుడు, నా ప్రభువు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. నువ్వు చెప్పగలగాల. దేవుడి వాగ్దానం అంటే మామూలు వాగ్దానం కాదు. అక్కడ 60:20లో ఒక మాట ఉన్నది. ఏమని చదవండి, 60:20లో మళ్ళీ చదవండి ఒకసారి. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఒక ఆయన చనిపోయాడు కదా, అంతా బాగా ప్రపంచం అంతా బాగా వైరల్ అయిపోయింది కదా, ఒక పాస్టర్ గారు. ఏం పేరు ఆయన పేరు? చెప్పండి అమ్మా, ఏం పేరు? మగవాళ్ళు చెప్పండి. బాబు యేసురత్నం గారు మీరు చెప్పండి, ఏం పేరు? చనిపోయిన పాస్టర్ గారి పేరు ఏం పేరు?
తెలీదా? ఏ రాష్ట్ర గారిని ఒక ఆయన చంపేసరిగా అమ్మో ప్రైజ్లాడు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ఆయన ఒకప్పుడు ఇప్పుడు ఇదేం బిడ్డారా కడప ప్రాంతంలో మనకి అంతకుముందు నాకు పెద్దగా తెలియదు, చనిపోయిన తర్వాత తెలుసు. విన్నాను కానీ ఏదో విన్నాను కానీ పట్టించుకోలేదు, నాకు తెలియదు. సో ఇప్పుడు బాగా షార్ట్కట్లో మెసేజ్లు ఎక్కువగా వస్తుంటే నేను ఒకసారి సాక్షి విన్నాను. అంటే ఇప్పుడు ఇదేం బిడ్డారా కడప ప్రాంతంలో ఒక రౌడీగా ఉండేవాడంట. మత్తు పదార్థాలకి భయంకరంగా బానిసైపోయాడంట. అలాగా ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తిని చనిపోవాల్సిన వ్యక్తి బ్రతికాడు మొత్తానికి ఏదో. అలాంటి భయంకరమైన వ్యక్తి. అప్పుడు ఆ కేసు కాడ నుంచి ఆయన హైదరాబాద్ ప్రాంతానికి వచ్చేసాడు. వచ్చేసి అక్కడ ఒక బ్యాప్టిస్ట్ సంఘంలో బ్యాప్టిస్ట్ చర్చిలో ప్రిదేమిళ్ళారా యవనస్తుల యూత్ కూడికి జరుగుతుందంట. యూత్ మీటింగ్ జరుగుతుంటే ప్రిదేమిళ్ళారా ఆ యూత్ మీటింగ్లో వాక్యం వింటున్నాడంట. వాక్యం వింటున్నప్పుడు దేవుడు ఒక వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడాడంట. ఏ వాక్యం ద్వారా చెప్పండి మీరు? ఏ వాక్యం ద్వారా మాట్లాడాడు దేవుడు ఆయనతో? చదువుమా, అదే వాక్యం చదువు. నిత్యమైన యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండుననేటువంటి వాక్యం ఆయన పట్టుకున్నదంట. యెహోవాయే నీకు వెలుగై, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన మనం కూడా వెలుగై ఉన్నామంట. నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పింది దేవుడు యేసుక్రీస్తు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వెలుగు కాబట్టి మనం కూడా ఎవరు అంటే వెలుగై ఉన్నాం. మనం కూడా వెలుగై ఉన్నాం కాబట్టి ప్రియమైన బిడ్డలారా నేను నిన్ను వెలుగుగా చేస్తానని చెప్పి దేవుడు ఆయనతో మాట్లాడాడంట ఆ యవనస్తుల కొడుకులు. దేవుడు అప్పుడు నన్నేంది వెలుగుగా చేసేది, నేను చాలా తొంటరోడిని, అలాంటోడిని ఇలాంటోడిని, నన్ను వెలుగు చేసేది అని చెప్పి అప్పుడు ఆయన సందిగ్ధంలో పడ్డాడంట. దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడంట. దేని బిడ్డలారా ఈరోజు నిజంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రపంచానికి వెలుగుగా ఉందా లేదా? ప్రపంచానికి వెలుగుగా ఉందా లేదండి? యెహోవాయే నీకు నిత్యమైన వెలుగై ఉండును. యెహోవాయే నీకు నిత్యమైనటువంటి వెలుగై ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా అనేక మంది కన్నీరు తుడిచినటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎలీషా దగ్గరికి ఒక విధవరాలు వచ్చిందండి. తన భర్త అప్పు చేసి చనిపోయాడు. అప్పు వాళ్ళు వచ్చి తన ఇద్దరు కుమారుల్ని బానిసలుగా దాసులుగా చేసుకోవాలని చెప్పి బలవంతం చేస్తున్నప్పుడు ఏం చేయాలో కట్టలేని పరిస్థితుల మధ్యలో ఎలీషా దైవజనుడి దగ్గరికి వెళ్ళింది ఆవిడ. ఎలీషా దైవజనుడి కన్నీరు మున్నీరుగా ఉంది, దుఃఖ సావ మునిగిపోయింది. ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితుల మధ్యలో, అయ్యా నీ దగ్గర దాసుడిగా ఉన్నటువంటి నా భర్త ఆయన అప్పు చేసి చనిపోయాడు, కాబట్టి ఇప్పుడు నా ఇద్దరు కుమారుని దాసులుగా చేయాలని వాళ్ళు బలవంతం చేస్తున్నారు అని చెప్పిన తర్వాత ఆ దైవజనుడు ఏం చెప్పాడు? ఇంట్లో ఏముందని అడిగాడు. ఆయన ఇంట్లో ఏముంది అని అడిగాడు. అయ్యా కొంచెం నూనె మాత్రమే ఉంది అని చెప్పి, కొంచెం నూనె మాత్రమే ఉందని చెప్పి. ఇంకా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఇప్పుడు దేని బిడ్డలారా ఇంకా ఊర్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఎంటీ పాత్రలను, కుండలను తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టమని చెప్పాడండి. తన కుమారులు ఆవిడ ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు. ఎరవకు తీసుకొని బదులుగా తీసుకొని వచ్చి పెట్టారండి. ఆ కొంచెం నూనె దేని బిడ్డలారా ఆ కుండల్లో పోస్తే పోసే కొంది నిండిపోతా ఉంది. ఇంకా కుండలు తేపండి ఇంకా అంటే ఇంకెక్కడ ఉంటాయి? కుండలకు పోస్తుండే కుండలు ఫుల్ అయిపోతున్నాయి, కుండలు ఫుల్ అయిపోతున్నాయి. దైవజనుడు అయ్యా ఇట్లా మీరు చెప్పిన పని అంతా చేసామని చెప్పిన తర్వాత ఆ నూనెంతా అమ్మేసి మీ అప్పులన్నీ కట్టేసి మిగిలింది
మీరు జీవించండి అని చెప్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆమె దుఃఖము నివారణ అయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక విధవరాలు ఉందండి ప్రియమైన బిడ్డలారా. ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు. ఊళ్ళో నుంచి మోసుకొని వస్తా ఉన్నారు. ఊరి గవిని దాటి ఊరి చివర్లోకి మోసుకొని వస్తా ఉన్నారు. మోసుకొని వస్తా ఉంటే ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు ఆ శవాన్ని మోసుకొచ్చేటువంటి వాళ్ళకి ఎదురు వచ్చాడు. ఆమె కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉంది. కన్నీరు మున్నీరై ఆమె, ఆ తల్లి, ఆ కుమారుడు చనిపోతే ఒక్కగానొక్క కుమారుడు, విధవరాలు ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఆ పాడిని ఆపి ఆ పాడి మీద ఉన్నటువంటి ఆ బిడ్డని ముట్టిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, ఆ బిడ్డ బ్రతికించబడ్డాడు. ఆ బిడ్డను ఆ విధవరాలకు అప్పగించడం జరిగింది. ఆమె కన్నీరు ముగించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నీ సమస్య ఎలాంటిదైనా కానీ దేవుడు సెలవిస్తున్నాడు. ఏం సెలవిస్తున్నాడు తెలుసా? నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నువ్వు దుఃఖిస్తున్నావు, శ్రమలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, బాధలో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, ఇరుకులో ఉన్నావు. అయితే ఈ సమయంలో ప్రియమైన బిడ్డ నువ్వేం చేయాలంటే దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగానే ఉండాలి. ఏం చేయాలమ్మా? దేవుణ్ణి స్తుతించాల. దుఃఖంలోనే ఉన్నావు, భయంకరమైన దుఃఖంలోనే ఉన్నావు నువ్వు. అయితే ఈ సమయంలో, ఈ పరిస్థితుల మధ్యలో నేనేం చేయాలంటే దేవుణ్ణి స్తుతించే వాళ్ళంగా మనం ఉంటే మన స్తుతిని బట్టి మన స్థితిని మార్చివేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన స్తుతిని బట్టి మన స్థితిని ప్రభువు మార్చివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు మాట సెలవిస్తున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇక నువ్వు దుఃఖించినటువంటి దినాలు ముగించబడినవి. మరలా వాటిని గురించి తలంచొద్దు. వాటిని గురించి నువ్వు తలంచొద్దు, వాటి గురించి మాట్లాడొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాటి గురించి దాన్ని హైలైట్ చేసావంటే నువ్వు భరించలేవు. వాటి గురించి మాట్లాడావంటే నువ్వు తట్టుకోలేవు. అయితే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుని కంటే నీ సమస్య, నీ దుఃఖము, నీ కన్నీరు పెద్ద విషయం కాదు. దేవుని కంటే నీ సమస్య పెద్దది కాదు, అది చిన్నది అని నువ్వు తలపోసుకోవాలా, అని నువ్వు ఆలోచించాలా. అలా చేసినప్పుడు ప్రియమైన బిడ్డ, దేవుడు నీ దుఃఖాన్ని ముగించేటట్టు, నీ దుఃఖము ముగిసిపోయేటట్టు దేవుడు చేస్తాడు తప్పకుండా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పేది అదేనండి. మనం మామూలుగా మనం చెప్పుకుంటాం ఒక్కోసారి, దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు, మరణం ఆయన్ని బంధించుట అసాధ్యం, మరణం ఆయన బంధించుట అసాధ్యం, మరణ వేదన తొలగించి ఆయన లేపెను అంటుంటాం. మరణాన్ని గెలిచినటువంటి దేవుడు ఆయన.
మరణం ఆయన ముందు విలవెల్లాడిపోయింది. అలాంటి దేవుడు ఆయన. అయితే నీ దుఃఖము ప్రియనిబిడ్డ, మరణమే ఆయన ముందు నిలవలేక విలవెల్లాడిపోతే మరి నీ దుఃఖం నిలబడుతుంది ఆయన ముందు? నిలబడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, నీ జీవితంలో పెద్ద సమస్యగా ఉండొచ్చు, భయంకరమైన సమస్యగా ఉండొచ్చు. అయితే దేవుడు నీ సమస్యను ఆయన సాల్వ్ చేసి నీ దుఃఖ దినాల్ని ముగిసేటట్టు, సమాప్తములగేటట్టు ఆయన చేయబోతున్నాడు. నమ్ముతావా ఈ మాట? ప్రైజ్ ది లార్డ్. నమ్ముతావా? అయ్యా, నా సమస్యలు కానీ రాసి నీకు ఇచ్చానంటే నా లిస్టు, నువ్వు పడిపోతావు అసలు అంట. నువ్వు పడిపోతావంటే నేను పడిపోతా, నువ్వు కూడా పడిపోతావు. ఆయన పడిపోడు కదా. అర్థమవుతుందా మీకు? ఆయన పడిపోయే దేవుడు కాదు కదా. నీ సమస్యకి ఆయన పడిపోతాడా? ఆయన ముందు నీ సమస్య విలవెల్లి ఆడిపోద్ది అంతే. ఆయన ముందు నీ సమస్య పడిపోద్ది అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్య పెద్ద లెక్క కాదు, దేవుడు తీసివేస్తాను అంటున్నాడు ఆయన. నీ దుఃఖ దినములు సమాప్తములగును. చెప్పండి ఒకసారి. నీ దుఃఖ దినములు సమాప్తములగును. 3 సార్లు గట్టిగా చెప్పండి. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. నువ్వు నిలబడుకున్నావు అంటే నీ సమస్యల్లో నువ్వు కాదు నిలబడి ఉండేది. నా సమస్యలు నేను నిలబడి ఉన్నానంటే నేను కాదు నిలబడేది. నా దేవుడు నిలబెట్టాడు కాబట్టి నిలబడి ఉన్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవి పెను తుఫాన్లే అయినా, పెను గాలులే అయినా, ఎలాంటి సమస్య అయినా కానీ నా దేవుడు నన్ను ధైర్యపరిచి, నా దేవుడు నన్ను బలపరిచి, నా కుడి చేయి పట్టుకొని వెన్ను తట్టి ఆలోచన చెప్తూ నడిపిస్తున్నటువంటి దేవుడు ఆయన. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దినాలంటమ్మా? దుఃఖ దినాలంట. ఎవరి దుఃఖ దినాలు? నీ దుఃఖ దినాలు, నా దుఃఖ దినాలు. నమ్ముతావా? నమ్ముతావా? అసలు నేను ఏడవనండి, మాకెందుకండి ఏడుపులు? పైకి నవ్వుతామంటామండి, లేకపోతే మాత్రం గుండె బద్దలైపోతూ ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినములు ఎవరైనా ఏదైనా కావచ్చండి, సేవా విషయమైనా కావచ్చు, ఛాలెంజ్గా తీసుకోవాలి ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఆడవాళ్ళది ఒక సామెత ఉంటుందా? ఆడవాళ్ళది ఒక సామెత ఏంటంటారా? అప్పుడప్పుడు ఏంటంటే ఎక్కడ వస్తూ ఉంటాయి, గుర్తు వస్తూ ఉంటాయి. ఎంటుకలు ఉన్నమ్మంట ఏ రింగ్ అయినా అదే రింగే లేదే, కొప్పు అయినంటే అది రింగే కదా. రింగ్ తిడతారు కదట, కొప్పు అంటే అదే కదా. ఇప్పుడు ఆడ కొప్పులు ఉన్నాయే, రింగులు లేవు కదా. ఇప్పుడు అంతా వదిలేయటమే, ముందు వెనక్కి వదిలేయటమే కదా. ప్రజలు అవసరమైతే ముందుకు షోగా వెనక ఒక షో. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరు మన సిస్టర్ కావాలి ఒక పెట్టిందని చెప్పే సామెత అది. ఏం సామెత చెప్పింది? నేను మామూలుగా అది లోకంలో ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఉంటాయి, నాకు తెలియదు. మా అంబులు సిస్టర్ పెట్టిందని వాట్సాప్. మెతికి లేకపోయినా కానంట మేసాల కంటే సంపంగనంట. అంటే వాడి ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోయినా రోజు తాగాలి, రోజు తాగాలి, నాకు సుక్కబడింది నాలుగులో, సుక్కబడిందని ఆయన బతకలేను, సుక్కలేని నేను బతకలేను అంటాడు. మీదేం మళ్ళీ సామెతిందా? మింగను మెతికి లేకపోయినా కానీ మేసాలకి ఏ నూనె కావాలంట? ఆమదమా?
అవ్వా, సంపంగ నూనె అది ఉందా? అసలు సంపంగ నూనె ఉందా లేదా? తయారు చేస్తారా? ఉందా లేదా అసలు మార్కెట్లో? ఏమా సామెత అంటే ప్రియదేని బిడ్డలారా, కొంతమంది పరిస్థితి అది. అయితే ప్రియదేని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో నీ పరిస్థితి ఎలా వచ్చిందో, ఈ పరిస్థితి ఎందుకు అనుభవిస్తున్నావో, ఈ శ్రమ ఎందుకు అనుభవిస్తున్నావో ఆయనకి సమస్తం తెలుసు. కాబట్టి టోటల్గా మొత్తానికి దేవుడు అంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది చాలా బాధల్లో ఉంటారు. కొంతమందికి పెళ్ళిళ్ళు కాలేదని బాధలు ఉంటాయి, కొంతమందికి బిడ్డలు కలగలేదని బాధలు ఉంటాయి, కొంతమందికి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. మరి కొంతమంది ప్రియదేని బిడ్డలారా, అప్పులు అనేటువంటి సమస్యలు నలిగిపోతూ కొట్టుమిట్టాడుతుంటారు. మరి కొంతమంది శత్రువులు తరుముతూ ఉంటారు. ఒంటి కాలు మీద వీళ్ళ బ్రతికంతని, వీళ్ళకి ఎవరున్నారని ఒంటి కాలు మీద హింసించి బాధించేటువంటి వాళ్ళు ఉంటారు, బాధ పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ప్రియదేని బిడ్డ, దేవుడు సెలవిస్తున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మోకరించగలిగిన మోకరించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకురాలు ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. రక్షకానికి వందనాలు స్వామి, స్తోత్రాలు ప్రభువా. తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. అయ్యా, వాక్యమై ఉన్నటువంటి తండ్రి, ఈ మధ్యాహ్న కాల వేళ, ఈ పునరుద్ధానపు దినమునందు స్వామి వాక్య రూపముగా మా మధ్య ప్రత్యక్షమైనటువంటి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అవును తండ్రి నాయన, నీ వాక్యము చేత ప్రభు మమ్మలను బ్రతికిస్తానని వాగ్దానం చేసిన ప్రభువా నీకు స్తోత్రాలు. కృంగిపోయినటువంటి జీవితాలను ప్రభువా లేవనెత్తువాడవు నీవే ప్రభువా. సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధి కలుగు చేయు దేవుడవు నీవే తండ్రి నాయన. ఎంతమంది నాయన అంతరంగములో పోరాటములతో ఉన్నారో ప్రభువా, వారి హృదయ అంతరంగములను తండ్రి పరీక్షించి పరిశీలిస్తున్న దేవుడవు ప్రభువా. నీ వాక్యము చేత దర్శించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. నీ దుఃఖ దినములు సమాప్తములగునని వాగ్దానము చేసిన ప్రభువా, అయ్యా మీరు నరుడు కాదు మాట తప్పుటకు స్వామి, సర్వశక్తి కలిగిన దేవుడవు, మాట్లాడుచున్నటువంటి దేవుడవు. నీ వాక్యములో శక్తి ఉన్నది ప్రభువా, నీ వాక్యములో జీవమున్నది స్వామి. అయ్యా నీ వాక్యము చేత ప్రతి బిడ్డను మీరు దర్శించిన దేవుడవు. యెహోవానగు నేనే నీకు నిత్యమైన వెలుగుగా ఉండి నీ దుఃఖ దినములు సమాప్తములగునట్లుగా నేను కార్యములు ప్రారంభించుచున్నానని మాట్లాడినటువంటి దేవుడవు ప్రభువా. లార్డ్ జీసస్ మైటీ గాడ్ ప్రభు, తండ్రి నా ప్రభువా, నీ వాక్యముల శక్తి ఉన్నది తండ్రి. నీ వాక్యము మీద ఆనుకొని ఎవరైతే నీ వాక్యమందు విశ్వాసం వచ్చి ఉన్నారో వారిని ప్రభు లిఫ్ట్ అప్ చేయబోతున్నందుకు స్తోత్రములు నాయన. ఉన్నతమైన ఆత్మ సంబంధమైన ఆర్థిక పరమైన ఆరోగ్యపరమైన ఉన్నతమైన శక్తికి తీసుకురాబోవచ్చిన దేవుడవు నీవే. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక సెలవిచ్చుచున్న ప్రభువానికి స్తోత్రాలు నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. బైబిల్ లేఖనముల ద్వారా వారి వారి జీవితములలో బహుగా వారు దుఃఖించుచూ ఉన్నప్పుడు, బహుగా వారు వేదన పడుచు ఉన్నప్పుడు, బహుగా వారు కృంగిపోవచ్చు ఉన్నప్పుడు, ఎవరికో తెలియకుండా 4 గోడల మధ్య వారు కుమిలి కృషించుచూ ఉన్నప్పుడు
చూచిన దేవుడవు నీవే ప్రభువా. కార్యము చేసావయ్యా, కార్యమును చేసావయ్యా. వారి జీవితంలో నిత్యమైన సంతోషము కలుగునట్లుగా వారు దుఃఖ దినములు సమాప్తమగునట్లు తండ్రి చేసిన జీవము కలిగిన అయ్యా దేవుడు నీవే యేసు రక్షకానికి స్తోత్రములు నాయన, స్తోత్రములు 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 ప్రభువా. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తుమే ప్రభువా. నీ వాక్యములో నిత్య సంతోషమున్నదయ్యా. నీ వాక్యములో అయ్యా మేము వింటూ ఉన్నప్పుడే తెలియని ఒక ఆనందం, తెలియని ఒక ధైర్యం. యూదా గోత్ర కుటుంబ సింహమైన నీవు మా ప్రక్కన నిలిచి ఉన్నావు తండ్రి. ధైర్యపరుస్తూ ఉన్నావు, వెన్ను తడుతూ ఉన్నావు స్వామి. రక్షకుడా మీకు వందనాలు. మహాకరుడమైన తండ్రి మీకు స్తోత్రాలు. అన్న జీవితంలో కార్యము చేసిన దేవుడు అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువానికి స్తోత్రాలు. మాది పితృల జీవితాలలో అయ్యా నీ పాదములు పట్టుకొని వారు అంగలార్చినప్పుడు, మనవి చేసినప్పుడు అయ్యా వారి హృదయమును చించుకొని నీ సన్నిధిలో తండ్రి ప్రలాపించినప్పుడు ప్రభువా వారి కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడవు. అటువంటి దేవుడవైన మిమ్ములను కలిగిన మేము ధన్యులము ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వందనాలు రక్షకుడా. మధ్యాహ్న కాల వేళ మమ్మల్ని ధైర్యపరిచినందుకు కొరకై వందనాలు. మీరు మాతో సూటిగా తేటగా స్పష్టముగా ప్రభువా అయ్యా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకొని, నీ వాగ్దానమును జ్ఞాపకము చేసుకుని, నెమరు వేసుకుని నా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు, ఆయనే నాకు నిత్యమైన వెలుగుగా ఉండి నా దుఃఖ దినములు సమాప్తములగనట్లు కార్యము చేస్తానని చెప్పిన నా దేవుడు నిశ్చయముగా వాగ్దానము నా పట్ల నెరవేరుస్తాడని ఆ సంతోషములమైన బలము చేత నీ బిడ్డలు ముందుకు సాగుటకు కృప చూపండి. సంఘమును బలపరచండి, సంఘ బిడ్డలను దీవించండి, ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురండి ప్రభువా. ప్రస్తుత పరిస్థితి చాలా కఠినముగా ఉన్నప్పటికీ, ఇరుకుగా ఉన్నప్పటికీ విశ్వాసకరమైన పరిస్థితి గుండా నడిపించుటకు సంకల్పము చేసిన ప్రభువా, సంకల్పించిన దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక్కసారి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఘనపరుస్తూ మీరు మాకిచ్చిన వాక్యమును బట్టి మిమ్మల్ని కొనియాడుతూ స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.